హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి చాలా డేస్ తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో ఖాళీగా ఉన్నటువంటి గ్రూప్ సి పర్మనెంట్ ఉద్యోగాలకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఎటువంటి ఎగ్జామినేషన్ లేకుండా ఈ రిక్రూట్మెంట్కి సెలెక్షన్ చేస్తున్నారు. ఎటువంటి అప్లికేషన్ ఫీజు కూడా లేదు. ఆన్లైన్లోనే అప్లికేషన్స్ పెట్టుకోవాలి. మల్టీ టాస్కింగ్ స్టాఫ్, హవాల్దార్, ట్యాక్స్ అసిస్టెంట్కి సంబంధించి వివిధ రకాల గ్రూప్ సి క్యాడర్కి సంబంధించి జాబ్స్ని అయితే భర్తీ చేస్తున్నారు. ఏపీ, తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఎలిజిబులే. ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు కాబట్టి కంప్లీట్ డీటెయిల్స్ చూసేసి ఈ జాబ్స్కి ఇప్పుడే అప్లికేషన్స్ పెట్టుకోండి. ముందుగా చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చిన్న రిక్వెస్ట్, వీడియోని లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. సో చాలామంది మర్చిపోతున్నారు. సో కాబట్టి ఇప్పుడే లైక్ చేసి చూడండి. ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ప్రెస్ చేసి పెట్టుకోండి. ఈ యొక్క ఎస్ఎస్సి నుంచి రిలీజ్ అయినటువంటి యొక్క జాబ్స్కి సంబంధించి మీరు ఇంటి దగ్గర నుంచి ప్రిపేర్ కావాలి అనుకున్నట్లయితే మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు కాంబో కోర్స్ అనేది అవైలబుల్ అయితే ఉంది. బ్యాంక్ ఎగ్జామ్స్కి సంబంధించి, అలాగే ఎస్ఎస్సి ఎగ్జామ్స్, అలాగే ఆర్ఆర్బి రైల్వే ఎగ్జామ్స్కి సంబంధించి యూజ్ అయ్యే విధంగా ఈ యొక్క కాంబో కోర్స్ అయితే మనము ప్రిపేర్ చేసాము. కేవలం మీరు 1299 రూపీస్ అనేది పే చేస్తే 1 ఇయర్ వ్యాలిడిటీ వరకు కూడా మీరు ఆన్లైన్లో క్లాసెస్ అనేవి వినొచ్చు. టాప్ మోస్ట్ సీనియర్ ఫ్యాకల్టీ చేత మీకు ఆన్లైన్ క్లాసెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. మీకు అన్ని రకాల గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి ఈ కోర్స్ అయితే యూజ్ అవుతుంది కాబట్టి సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీకు ఫ్రీ డెమో వీడియోస్ కూడా అందులో ఉన్నాయి. యాప్ లింక్ అనేది మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఇస్తాను. ప్రతి ఒక్కరు కూడా డౌన్లోడ్ చేసుకొని అందులో కంటెంట్ అనేది చూడండి. నచ్చితేనే ఫుల్ కోర్స్ అయితే తీసుకోండి. కాసి ఇక్కడ నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో ఖాళీగా ఉన్నటువంటి గ్రూప్ సి క్యాడర్కి సంబంధించినటువంటి పర్మనెంట్ అండ్ నాన్ గెజిటెడ్ ఉద్యోగాలకి ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్కి ఎవరు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు అంటే మీరు ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుంది. ఆంధ్రప్రదేశ్ వాళ్ళైనా, తెలంగాణ వాళ్ళైనా, మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ జాబ్స్కి అయితే అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. ఓపెన్ కాంపిటీషన్ అనేది ఉంటుంది ఇక్కడ, అంటే అందరికీ కూడా సమాన అవకాశాలు కల్పిస్తూ ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు కాబట్టి సో ప్రతి ఒక్కరికి కూడా ఆపర్చునిటీ అనేది ఉంటుంది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా ఏమేమి ఉద్యోగాల్ని భర్తీ చేస్తారంటే ట్యాక్స్ అసిస్టెంట్, అలాగే హవాల్దార్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్, ఈ విధంగా మనకి వివిధ రకాల ఉద్యోగాల్ని భర్తీ అయితే చేస్తున్నారు. ఇందులో మనకి పోస్టుల వారీగా ముందుగా మనము క్వాలిఫికేషన్స్, అలాగే ఏజ్ అవన్నీ కూడా చూద్దాము. అండ్ అలాగే సాలరీకి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా చూద్దాం. ముందుగా మనకి ఇక్కడ మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి సంబంధించి ఏదైతే పోస్టులు ఉన్నాయో సో వీటికి వచ్చేసి క్వాలిఫికేషన్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, మెట్రికులేషన్ అంటే 10th క్లాస్ అనేది పాస్ అయి ఉండాలి. లెవెల్ 1 ప్రకారం మీకు 18,000 నుంచి 56,000 వరకే బేసిక్ పే ఉంటుంది. అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే 30,000 వరకే సాలరీ అనేది పొందొచ్చు. ఇవన్నీ కూడా గ్రూప్ సి నాన్ గెజిటెడ్కి సంబంధించినటువంటి పర్మనెంట్ జాబ్స్ అనమాట. 18 నుంచి 25 ఇయర్స్ వరకే జనరల్ క్యాండిడేట్స్ అయితే అప్లై చేసుకోవచ్చు. ప్లస్ మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్ ప్రకారం మీకు ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఉంటాయి. అలాగే మనకి ఏదైతే హవాల్దార్ పోస్ట్ ఉన్నాయో సో ఇక హవాల్దార్ పోస్టులకి సంబంధించి కూడా క్వాలిఫికేషన్ 10th క్లాస్ అనేది పాస్ అయితే సరిపోతుంది. 18 నుంచి 27 ఇయర్స్ వరకు ఏజ్ లిమిట్ అయితే ఇచ్చారు. ఈ సాలరీ వచ్చేసి మనకి లెవెల్ 1 ప్రకారం సాలరీ అనేది పే చేస్తారు. కాకపోతే ఇక్కడ హవాల్దార్ పోస్టులకి ఫిజికల్ స్టాండర్డ్స్ అయితే ఇచ్చారు. హైట్ మీరు మినిమం 157.5 సెంటీమీటర్స్ ఉండాలి. చెస్ట్ వితౌట్ ఎక్స్పాన్షన్ 81 సెంటీమీటర్స్ ఉండాలి. అమ్మాయిలు అయితే హైట్ 152 సెంటీమీటర్స్ ఉండాలి. వెయిట్ వచ్చేసి 48 kgs అయితే ఉండాలి. మీకు ఫిజికల్ టెస్ట్ కండక్ట్ చేస్తారు హవాల్దార్ పోస్టులకి. అబ్బాయిలకు వచ్చేసి 1600 మీటర్ వాకింగ్ అనేది ఉంటుంది, 15 మినిట్స్లో కంప్లీట్ చేయాలి. అమ్మాయిలకు వచ్చేసి 1 కిలోమీటర్ డిస్టెన్స్ని 20 మినిట్స్లో అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ అలాగే మనకి ట్యాక్స్ అసిస్టెంట్, సో ఎవరైతే డిగ్రీ పాస్ అయి ఉన్నారో సో డిగ్రీ పాస్ అయిన వాళ్ళకి సంబంధించి ట్యాక్స్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో దీనికి సంబంధించి మీకు సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా డేటా ఎంట్రీకి సంబంధించినటువంటి స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ అయితే చేస్తారు. లెవెల్ 4 ప్రకారం సాలరీ ఉంటుంది. అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే బేసిక్ పేనే మనకి 25,000 ఉంది కదా, సో అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే 45,000 వరకు కూడా సాలరీ అనేది పొందొచ్చు. 18 నుంచి 27 ఇయర్స్ వరకు మనకి జనరల్ ఓసీ వాళ్ళకి సంబంధించి ఏజ్ లిమిట్ ఇచ్చారు. సో దాంతోపాటు మీకు క్యాస్ట్ వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్స్ అయితే ఉంటాయి. సో ఇక్కడ పోస్టులకి సంబంధించినటువంటి వేకెన్సీస్ డీటెయిల్స్ని అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది. గాయస్, ముందుగా ఇక రిక్రూట్మెంట్కి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చినట్లయితే ఈ జాబ్స్కి సంబంధించి మనకి వెరీ రీసెంట్లీగా అంటే
జూన్ 1 నుంచి అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తారు. ఆన్లైన్ విధానంలోనే అప్లై చేసుకోవాలి. మీకు అప్లికేషన్ ప్రాసెస్ కూడా ఇదే వీడియోలో చెప్తాను. సో మీరు జాగ్రత్తగా చివరి వరకు అయితే చూడండి. సో లాస్ట్ డేట్ 31 జూలై వరకు అన్నమాట. సో ఆ డేట్ లోపు అయితే అప్లికేషన్స్ పెట్టుకోవాలి. అప్లికేషన్ ఫీజు వచ్చేసి జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కానీ ఏ క్యాస్ట్ అయినా మీరు ఫీజు అనేది లేదు. సో కాబట్టి మీరు ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. మీరు ఏ కేటగిరీకి చెందిన వాళ్ళైనా సరే ఈ నోటిఫికేషన్కి అయితే ఫ్రీగా అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. ఈ యొక్క జాబ్స్కి మనకి సెలక్షన్ అనేది ఎలా చేస్తారు, ఎంపిక అనేది ఎలా ఉంటుంది అంటే ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆన్లైన్లో అప్లై చేస్తాం కదా మనము. సో అప్లై చేసిన తర్వాత ఫస్ట్ ఏంటి అంటే అప్లికేషన్స్ని అయితే షార్ట్ లిస్ట్ అయితే చేస్తారంట. సో షార్ట్ లిస్ట్ చేసినటువంటి అప్లికేషన్స్ షార్ట్ లిస్ట్ అయిన తర్వాత మీకు నెక్స్ట్ ఏంటి అంటే స్కిల్ టెస్ట్, స్పోర్ట్స్కి సంబంధించి ట్రయల్ టెస్ట్ అనేది కండక్ట్ అయితే చేస్తారు. సో ఎవరైతే వీడియో చూస్తున్నారో మీకు ఏ స్పోర్ట్స్కి సంబంధించి ఇంట్రెస్ట్ ఉంది అంటే మీకు ఏ స్పోర్ట్స్ అంటే ఇష్టం డెఫినెట్గా కామెంట్ చేయండి. క్రికెటా, ఫుట్బాలా, క్యారమా, ఏదైతే అది చెస్ అయితే చెస్, మీకు ఏ స్పోర్ట్స్ అంటే ఇష్టం డెఫినెట్గా కామెంట్ చేయండి. సో దాని తర్వాత ఏంటి అంటే మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారు. తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ నిర్వహించేసి నార్మల్గా ఏదైతే గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ ఉంటుందో అలానే మీకు సెలక్షన్ చేస్తారు. మీకు ఎలాంటి ఇంటర్వ్యూ ఉండదు. సో ఎలాంటి ఎగ్జామ్ అనేది ఉండదు, అంటే రిటర్న్ టెస్ట్ అనేది ఏమి ఉండదు కాబట్టి సో చాలా మంచి అవకాశం. అన్నీ కూడా మళ్ళీ మనకి పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్. సో ఏదో కాంట్రాక్ట్ జాబ్స్, అవుట్సోర్సింగ్ అలా ఏమీ కాదు, అన్నీ కూడా మనకి డైరెక్ట్గా పర్మనెంట్ జాబ్స్ అనమాట. ఈ యొక్క జాబ్స్కి కాంపిటీషన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. సో ఎందుకు అంటే ఇక్కడ అప్లై చేయడానికి అందరికీ అవకాశం లేదు. సో ఎవరికైతే స్పోర్ట్స్ ఎలిజిబిలిటీ ఉంటుందో అంటే ఇక్కడ నోటిఫికేషన్లో 65 స్పోర్ట్స్కి సంబంధించినటువంటి విభాగాల్లో ఇక్కడ అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. సో మీకు ఇక్కడ ఏదైతే మెన్షన్ చేసినటువంటి 65 స్పోర్ట్స్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇచ్చారో అందులో మీకు దేనికి సంబంధించి స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉన్నా మీరు ఈ రిక్రూట్మెంట్కి ఎలిజిబుల్ అన్నమాట. ఇందులో చూడండి 65 రకాలకి సంబంధించి స్పోర్ట్స్ డీటెయిల్స్, గేమ్స్కి సంబంధించి డీటెయిల్స్ ఇచ్చారు. ఆర్చరీ అని చెప్పేసి, అథ్లెటిక్స్, క్రికెట్, క్యారమ్, బాక్సింగ్, బేస్బాల్, సైక్లింగ్, ఫుట్బాల్, చెస్ ఉంది. ఈ విధంగా చాలా ఉన్నాయి. 65 స్పోర్ట్స్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇచ్చారు. సో ఇందులో మీకు ఏంటి అంటే స్కిల్ టెస్ట్ పెడతారు, స్పోర్ట్స్ ట్రయల్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. కాకపోతే మీకు దీనికి సంబంధించి స్పోర్ట్స్కి సంబంధించి డెఫినెట్గా సర్టిఫికేట్ అనేది ఉండాలి. అది మనకి నేషనల్ లెవెల్లో కానీ, మనకి మండల్ లెవెల్లో కానీ, డిస్ట్రిక్ట్ లెవెల్లో కానీ ఏదైనా పర్వాలేదు. సో కంపల్సరీగా అయితే ఉండాలన్నమాట. సో ఎలిజిబిలిటీ ఉన్నటువంటి వాళ్ళకి ఏంటి అంటే డైరెక్ట్గా అభ్యర్థుల్ని షార్ట్ లిస్ట్ చేసేసి స్పోర్ట్స్ ట్రయల్ టెస్ట్ అనేది కండక్ట్ చేసి ఒక వేకెన్సీస్కి అయితే ఎంపిక చేయడం అనేది జరుగుతుంది. జాబ్స్కి సంబంధించి అప్లికేషన్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే ఇస్తాను. సో ఆ లింక్ పైన క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా కోల్కతా కస్టమ్స్ అని చెప్పేసి ఈ విధంగా ఒక పేజ్ అయితే వస్తుంది. ఫస్ట్ ఇక్కడ మీరు క్రియేట్ అయిన అకౌంట్ పైన క్లిక్ చేసి అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. తర్వాత లాగిన్ అయిన తర్వాత అప్పుడు అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది. సో అందులో మీ డీటెయిల్స్ అనేవి ఫిల్ చేసి సబ్మిషన్ చేస్తే సరిపోతుంది. ఫ్రెండ్స్, ఇది మనకి మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్, డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి కస్టమ్స్ డిపార్ట్మెంట్లో ఈ యొక్క జాబ్స్ని అయితే భర్తీ చేస్తున్నారు. సో మీకు కనుక స్పోర్ట్స్ ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేసుకోవద్దు. మీ ఫ్రెండ్స్లో ఎవరికైనా ఉంటే వాళ్ళకి డెఫినెట్గా అయితే షేర్ చేయండి. అలాగే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అండి. మీకు అన్ని రకాల జాబ్ అప్డేట్స్ అయితే ఇవ్వడం అనేది జరుగుతుంది కాబట్టి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.